హాయ్ అందరికీ, నేను మీ కావ్య. చెప్పండి, ఎప్పుడైనా అనిపించిందా, అరే చిన్న నిర్ణయమే కదా అని తీసుకున్నాం కానీ అది మనల్ని ఎక్కడోకు తీసుకెళ్లి పడేసిందని? అవును, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. తప్పు చిన్నదే, కాని దానివల్ల వచ్చిన తిప్పలు మాత్రం అబ్బో చాలా పెద్దవి. అసలు ఒక చిన్న పొరపాటు అంత పెద్ద సమస్యగా ఎలా మారుతుంది అంటే, మనం చాలాసార్లు ఏముందిలే అనుకుంటాం కదా, కానీ అవే మనల్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో కూడా అచ్చం ఇలాగే జరిగింది. పదండి, కథలోకి వెళ్ళిపోదాం. సరే, కథలోకి వస్తే దీని మొదటి భాగం పేరు ఒక తప్పుడు పని. కథ స్టార్ట్ అయ్యేది ఒక సింపుల్ మిస్టేక్తోనే, కానీ దాని ఎఫెక్ట్ మాత్రం చాలా దూరం వెళ్తుంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక కుర్రాడు ఉండేవాడు. పాపం ఆకలో ఏమో తెలీదు, కొన్ని ఉల్లిపాయలు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అదేంటి ఉల్లిపాయల దొంగతనమా అని నవ్వొచ్చు, కాని అసలు కథంతా మొదలైందే ఈ చిన్న సంఘటనతో. అంతే, ఊళ్ళో వాళ్లందరూ పట్టుకుని అతన్ని నేరుగా జడ్జిగారి ముందు నిలబెట్టారు. ఇక ఆ అబ్బాయి భవిష్యత్తు మొత్తం ఆ జడ్జిగారిచ్చే జడ్జ్మెంట్ మీదే ఆధారపడి ఉందన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. జడ్జిగారు చాలా విచిత్రమైన మనిషిలా ఉన్నారు. ఆయన ఆ కుర్రాడికి ఒక పనిష్మెంట్ కాదు, ఏకంగా 3 పనిష్మెంట్స్ ఆప్షన్గా ఇచ్చారు. కాని ఓ మెలిక పెట్టారు, అందులోంచి ఒక్కటే ఎంచుకోవాలట. ఆ 3 ఆప్షన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్, దొంగతనం చేసిన ఉల్లిపాయలన్నీ అక్కడికక్కడే తినేయాలి. సెకండ్, 100 కొరడా దెబ్బలు తినాలి. ఇక మూడోది, పెద్ద మొత్తంలో ఫైన్ కట్టాలి. ఈ మూడింట్లో ఏదో ఒకటి తప్పకుండా అనుభవించాల్సిందే. మరి మన హీరో ఏం సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. వెంటనే అయ్యో నేను ఉల్లిపాయలే తినేస్తానండి అన్నాడు. పాపం అతనేమనుకున్నాడంటే, కొరడా దెబ్బలు భరించలేం, ఫైన్ కట్టడానికి డబ్బుల్లేవు, ఉల్లిపాయలు తినడం ఎంతసేపు అనుకున్నాడు. మనింట్లో అమ్మ ఉల్లిపాయలు కోస్తుంటేనే ఏడుపొస్తుంది, అలాంటిది మొత్తం తినేస్తానంటున్నాడీ వీరుడు. చూద్దాం ఏం చేస్తాడో. కాని తన అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. అతని అంచనా ఎంత తప్పో తెలియడానికి ఎంతోసేపు పట్టలేదు. ఇక కథలో 3వ భాగానికి వచ్చేశాము. ఒక కఠినమైన అనుభవం. అతను చాలా ఈజీ అని సెలెక్ట్ చేసుకున్న దారి ఎంత కష్టంగా మారిందో ఇప్పుడు చూద్దాం. అనుకున్నదే తడవుగా నేను ఉల్లిపాయలు తినేస్తాను అని పని మొదలుపెట్టాడు. కాని ఇక్కడే అసలు సినిమా స్టార్ట్ అయింది. ఆ పని అతను అనుకున్నంత ఈజీ అస్సలు కాదు. 2-3 ముక్కలు కొరికాడో లేదో, కళ్లల్లోంచి ముక్కులోంచి నీళ్లు ధారగా కారిపోతున్నాయి, గొంతంతా మంట. అప్పుడు తెలిసొచ్చింది మనోడికి, అయ్య బాబోయ్, ఎంత పెద్ద తప్పు చేశాన్రా దేవుడా అని. ఇక ఆ బాధ భరించలేకపోయాడు. వెంటనే వద్దు వద్దు, నేను కొరడా దెబ్బలే తింటాను ప్లీజ్ అని గట్టిగా అరిచాడు. ఉల్లిపాయల ఘాటుకన్నా కొరడా దెబ్బలే నయం అనిపించాయన్మాట అతనికి. సరైనని సైనికులు కొరడా ఝులిపించడం మొదలుపెట్టారు. ఒక్కో దెబ్బ ఒంటిమీద పడుతుంటే ప్రాణం పోయినట్టయింది. ఆ నొప్పిని తట్టుకోవడం అస్సలు అతని వల్ల కాలేదు. అయ్యో, 2వ ఆప్షన్ కూడా బెడిసికొట్టింది. ఇక లాభం లేదనుకుని పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఏడుస్తూ, అయ్యో ఆపండి, దయచేసి ఆపండి, నేనే ఫైన్ కట్టేస్తాను అని ప్రాధేయపడ్డాడు. చూశారా చివరికి ఏమైందో? ఏదో ఒక శిక్షతో పోతుందిలే అనుకుంటే ఆఖరికి 3 శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. అటు ఉల్లిపాయలు తినలేక కొన్ని తిన్నాడు, ఇటు కొరడా దెబ్బలు కొన్ని తిన్నాడు, చివరికి ఫైన్ కూడా కట్టక తప్పలేదు. ఒకదాని నుంచి తప్పించుకోబోయి అన్నింటిలో ఇరుక్కుపోయాడు. ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత ఆ అబ్బాయికి ఒక విషయం బాగా అర్థమైంది. ఈ అనుభవం అతనికొక పెద్ద గుణపాఠం నేర్పింది. సో ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి నీతి ఏంటంటే, మనం చేసే ఒక్క తప్పుడు పని మనల్ని ఎన్నో రకాల ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఆలోచించండి, ఆ అబ్బాయి అసలు ఆ ఉల్లిపాయల దొంగతనమే చేసి ఉండకపోతే ఈ గొడవే ఉండేది కాదు కదా. ఇక రెండోది, ఇది చాలా చాలా ముఖ్యమైన పాఠం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. దానివల్ల వచ్చే మంచి, చెడు రెండింటినీ బేరీజు వేసుకోవాలి. ఆ కుర్రాడు సరిగ్గా ఆలోచించకుండా ఉల్లిపాయలు తినడం ఈజీ అని తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు. దాని ఫలితమే అన్ని శిక్షలు అనుభవించడం. సో ఈ కథ మనందర్నీ అడిగే ఒకే ఒక్క ప్రశ్న: మనం జీవితంలో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అందుబాటులో ఉన్న అన్ని దారుల గురించి ఆలోచిస్తున్నామా, లేదంటే
ఆ అబ్బాయిలాగే ఏదో ఒకటి సులభంగా ఉందనిపిస్తే చాలు అని గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కథను ఇంతో ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు.